ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. నకరికల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వీరేశంతో కలిసి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ ప్రచారం చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి నకరికల్ ఎమ్మెల్యే ఉన్నారు. చెప్పండి, ఇవాళ రామన్నపేట సెంటర్లో చూస్తున్నాం, పెద్ద స్పందన కనపడుతుంది. ఎలా ఉంది ఎన్నికల ప్రచారం? ఒక గంట ముందు చెప్తేనే గిట్లుంది. మా ఎంపీ అభ్యర్థి చామలు వచ్చేస్తే ఒకరోజు ముందు చెప్తే ఈ రోడ్లు సరిపోవు. అంటే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పట్ల అంత స్పందన ఉందనేటువంటిది ఇదే మీకు ఉదాహరణ. కాబట్టి రేపు నాకు ఇచ్చినటువంటి మెజార్టీ కంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నకు భారీ మెజార్టీ ఇస్తారు, భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారు. కానీ కేసీఆర్, కేటీఆర్ పదే పదే చెప్తున్నారు, ఇదంతా కూడా వారు గత అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారెంటీ హామీలతో కూడా మోసపోయి ప్రజలు ఓట్లేశారు. కానీ అసలు కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు తప్ప మాకు 10 సీట్ల వరకు కూడా గెలుస్తామని కూడా చెప్తున్నారు. వాళ్ళ అడుగు ఊసిపోయింది, సడుగులు వేస్తలేదు. వాళ్ళ మాటలు ఎవరు నమ్ముతారని ఇంకా జనము అడుగుసిపోయి సడుగు లేవని స్థితిలో వాళ్ళు ఉండి కూర్చొని మాట్లాడుతుండు కదా. మరి ఆయన లేచేది ఎప్పుడు, పరిగెత్తేది ఎప్పుడు, అదంతా ఒడిచిన వచ్చాడు. పూర్తిగా రైతులని కరువు వచ్చింది, రైతులను వదిలేసి పట్టించుకోవడం, పార్టీలో చేరికలు, వీటి మీద రాజకీయాల గురించి పెడుతున్నారు. కానీ రైతులను పట్టించుకోవడం కూడా ఆరోపణ చేసినటువంటి దరిద్రం వదిలిపోతూ పోతూ కరువును కూడా ఇచ్చిపోయింది, అప్పులను కూడా ఇచ్చిపోయింది అని చెప్పేసి ప్రజలు బాధపడతారు. ఈ దరిద్రులు పోయిర్రు, కరువు ఇచ్చిపోయారు, కరువును ఆస్తికి ఇచ్చిపోయారు, కరువును సంపదగా ఇచ్చిపోయారు. వీళ్ళు ఇంత దుర్మార్గులు, ఇంత దుర్మార్గంగా ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించు. ప్రజలంతా ఒకటే అడుగుతూ ఉన్నారు ఇలా కేసీఆర్ను. ఆయన రైతు యాత్ర చేసిన, రైతు భరోసా యాత్ర చేసిన, పొలం బాట పట్టిన 10 సంవత్సరాలు 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చిందని చెప్తుండు కదా కేసీఆర్ గారు. వందలాది చెరువుల్ని, గొలుసుకట్టు చెరువులు నింపినని చెప్తుండు కదా. ఒక్క 4 నెలలు వర్షాలు కాస్త తక్కువ పడితే గ్రౌండ్ వాటర్ టేబుల్ ఎందుకు తగ్గింది? నువ్వు నిజంగా ఇక్కడికి నీళ్ళు తీసుకొస్తే, కాళేశ్వరం నీళ్ళు తీసుకొస్తే, గోదావరి నీళ్ళు తీసుకొస్తే, కృష్ణా నీళ్ళు తీసుకొస్తే, ఇక్కడ తెలంగాణలో గ్రౌండ్ వాటర్ సోర్స్ నువ్వు పెంచితే 4 నెలలనే తలకిందులు కాదు కదా. హరీష్ రావు ఏం మాట్లాడతాడు? 4 దొయ్యలు ఉంటే 3 దొయ్యలు ఎండిపోయినవి, 1 దొయ్య పారుతుంది, 4 బోర్లు వేస్తే 1 బోరు కూడా పడలేదంటారు. మరి ఏది నువ్వు పెంచినటువంటి గ్రౌండ్ వాటర్ టేబుల్? అంటే 10 సంవత్సరాలు అబద్ధాలు, అసత్యాలు, మాయల మాటలు చెప్పేసి పబ్బం గడిపింది తప్ప ఆయన చేసింది శూన్యం. ఎలా ఉండబోతుంది? గతంలో చూడడం జరిగింది, నకరికల్ నియోజకవర్గంలో 68,000 మెజార్టీతో వేముల వీరేశాన్ని గెలిపించడం జరిగింది. ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో నకరికల్ నియోజకవర్గం మెజార్టీ తగ్గుతుందా, పెరుగుతుందా? ఎలా ఉండబోతుంది? 1,00,000కు చేరుకుంటుంది. 1,00,000 అనేటువంటిది డెఫినెట్గా ఇస్తున్నారు. ఇక్కడ ప్రజలు కసిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, చామల కిరణ్ కుమార్ రెడ్డి మా పక్క ఊరు, మా పక్క మండలము, మా పక్క నియోజకవర్గము, మా పక్కనే ఉండేటువంటి వ్యక్తి వాళ్ళ సొంత ఊరికి, సొంత మండలానికి వస్తా పోతా మా నియోజకవర్గం నుంచే పోతారు. కాబట్టి ఎక్కువ నిధులు మేమే తెచ్చుకోవచ్చు, ఎక్కువ తనను మేమే ఉపయోగించుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతోనే 1,00,000 దాటాలనేటువంటి కసితో ఈ ప్రాంత కార్యకర్తలు, ప్రజలు ఉన్నారు. రైట్, చూడొచ్చు నకరికల్ నియోజకవర్గంలో 1,00,000 మెజార్టీ అందించడమే కర్తవ్యంగా ముందుకు వెళ్తున్నాం. ఖచ్చితంగా ఎమ్మెల్యే ఎన్నికల్లో ఏ విధంగా ప్రజలు ఓట్లేశారో అదే విధంగా ఓట్లు వేయబోతున్నారని కూడా వేముల వీరేశం చెప్తున్నారు. పూర్తిగా బీఆర్ఎస్ మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.